నమస్కారం సిడిఎన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నివాళులు అర్పించిన పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు పాల్గొన్న మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్ రావు. మహిళల అభ్యున్నతికి సావిత్రిబాయి కృషి ఎనలేనిది మాజీ శాసనసభ్యులు బీదా. ఘనంగా ఏబిఎం సంస్థల అధినేత దివాకర్ జన్మదిన వేడుకలు పాల్గొన్న పలువురు ప్రముఖులు. పట్టణంలోని వెంగళరావు నగర్ లో ఉన్న ఎస్సీ హాస్టల్లో అభిమ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పండ్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు. बस मेरे कुछ రండి అన్న, కొంచెం వెనకరన్నా. కిన్నెలూరి నవీన్ బాబు జన్మదిన సందర్భంగా అభయం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ హాస్టల్లో చేపలు పంచడమైంది. ఇది అభయం సంస్థ ద్వారా జరగడం. స్థానిక ఐటీపీ కార్యాలయం ఆవరణంలో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ మోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ సిఐ మంగారావు, దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి తదితరులు హాజరయ్యారు. విద్యను అభ్యసించే హక్కు లేని సమయంలో బాలికల చదువు కోసం ఉద్యమం జరిపి అప్పట్లోనే పేద విద్యార్థులకి వాళ్ళకి చదువు అభ్యసించే అవకాశం కల్పించిన సావిత్రిబాయి పూలే గారికి 185వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. మన భారతదేశంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో మొదటి మహిళలతో ప్రారంభించాలని జ్యోతిరావు పూలే అనుకున్నారు. ఆయన దాదాపు ఆ రోజుల్లో సనాతన ధర్మము, సనాతన విద్య, ఆ రోజుల్లో ఈ బడుగు వర్గాలకి విద్య లేని సమయంలో ఆయన తన భార్యకు విద్య నేర్పించి ఆ బడుగు వర్గాల బాలికలకు ఆమె ఉపాధ్యాయురాలు తయారు చేసి ఆ ఉపాధ్యాయురాల ద్వారానే పూనాలోను దాదాపు అన్ని స్కూళ్ళను ఏర్పాటు చేసి చాలామంది బడుగు వర్గాలకు విద్య నేర్పించినటువంటి మొట్టమొదటి భారతదేశంలో ప్రథమ ఉపాధ్యాయురాలు ఆమె సావిత్రిబాయి పూలే. ఆమె భారతదేశంలో మనమందరం కూడా ఈ సాంఘిక ఉద్యమంలో, సంస్కరణ ఉద్యమంలో ఏదైతే జరిగినాయో ఆ ఉద్యమాల్లో ప్రథమ ఉపాధ్యాయులుగా ఉండి మనకి ఈరోజు దాదాపు విద్య ఉందంటే ఆ రోజు బ్రిటిష్ హయాంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి పాఠశాల పెట్టించి ఆ బాలికలకు చదువు ఉండాలి, బాలిక సమాజంలో బాలురు అనేది కాకుండా అందరికీ విద్య ఉండాలి. ఇది సనాతన ధర్మంలో బాలికల విద్య అనేది, మహిళలకు విద్య అనేది ఆ రోజుల్లో లేదు. దాన్ని వ్యతిరేకిస్తూ జ్యోతిరావు పూలే ప్రారంభించిన ఉద్యమం, ఆ ఉద్యమానికి కొనసాగింపుగా తన భార్యకు విద్య నేర్పించి, ఎందుకంటే ఆ రోజు మేలైన పురుషుడు స్త్రీకి విద్య నేర్పించకూడదనే ఒక ధర్మం ఉన్నట్టు సనాతన ధర్మం. దాన్ని తన భార్యకు విద్య నేర్పించి ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు తయారు చేసి దాదాపు పూనాలోను మన దాకా కరీంనగర్ జిల్లా దాకా పాఠశాల నిర్మించి, వాళ్ళు మహారాష్ట్ర నుంచి ఆ ప్రాంతం అంతా కూడా పాఠశాల నిర్మించి బాలికలకు ప్రధానంగా ఈ విద్య నేర్పించి భారతదేశంలో బాలికలు విద్య నేర్పిస్తేనే వాళ్ళు సమాజంలోనే గౌరవించబడతారు, ఆ కుటుంబం పైకి వస్తుంది, ఆ కుటుంబం పైకి వస్తేనే సమాజం పైకి వస్తుంది, అందరం కూడా సమాజంలో సమానం ఉంటామని చెప్పి మొట్టమొదటి సంస్కరణ ఉద్యమం, సాంఘిక ఉద్యమం, బాలికలకు ఉద్యమం, స్త్రీ ఉద్యమం కోసం పోరాడినటువంటి జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే 185 జయంతిని మన అందరం కూడా మా సారు మోహన్ రావు సార్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఘన నివాళులని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. నెల్లూరు నగరంలోని కందుకూరి షాపింగ్ మాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా లక్కీ ట్రిప్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వస్త్రాల కొనుగోలుపై కూపన్ను అందజేయడం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేయడం జరుగుతుందని దుకాణ నిర్వాహకులు తెలియజేస్తారు. కందుకూరి షాపింగ్ మాల్లో శనివారం తీసిన లక్కీ డిప్ లో భాగంగా నెల్లూరుకు చెందిన ప్రసాద్, జశ్వంతులు విజేతలుగా నిలిచారు. వీరికి దుకాణ నిర్వాహకులు బహుమతులను అందజేశారు. నా పేరు ఎస్ అరుణ అండి.
మాది పొదలకూరు రోడ్డు నెల్లూరు. మేము ఎప్పుడు ప్రతిసారి ఇక్కడే షాపింగ్ చేస్తుంటాము. మా బాబుకి బట్టలు కొన్నాము లాస్ట్ మంత్. నాకు సిల్వర్ 1 kg వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ప్రతిసారి ఎప్పుడు ఇక్కడే కొంటుంటాము. బట్టలు అవి బాగుంటాయి. సో నెల్లూరు నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఈ సమయంలో ఉన్న ఈ కందుకూరి షాపింగ్ మాల్ వచ్చేసిన కస్టమర్సు, మేనేజ్మెంటు, ఇక్కడ ఉండే సేల్స్ పర్సన్స్ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ డ్రాలో గెలుపొందిన విజేతలకి ప్రత్యేకంగా అభినందనలు. సో వీరి కందుకూరి షాపింగ్ మాల్ వల్ల వ్యాపారం ఇంకా బాగా ఈ కొత్త సంవత్సరంలో బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సందర్భంగా ఈరోజు విన్ అయిన విజేతకు అభినందనలు. అదేవిధంగా ఈరోజు మాకు విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి డీసీ గారికి మా ధన్యవాదములు. కొత్త సంవత్సరం రోజున సార్ మా షాపింగ్ మాల్కు ఇచ్చేయటము, వారి చేతుల మీదుగా అందరికీ లాస్ట్ టైం విన్నర్స్కి కూడా గిఫ్ట్లు ఇవ్వటం చాలా సంతోషకరం. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం వివిధ బ్యాంక్ అధికారులతో తహసీల్దార్ సాంబశివరావు సమావేశాన్ని నిర్వహించారు. రుణ మాఫీపై పలు సూచనలను, అభిప్రాయాలను బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు, నూతన రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీదా మస్తాన్ రావును కలిసి టీడీపీ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక శాంతినగర్ సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీదా మస్తాన్ రావు కేక్ను కట్ చేశారు. పట్టణ, రూరల్ మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్ రావు చేతుల మీదుగా వృద్ధులకు పండ్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య, టీడీపీ నాయకురాలు పద్మావతి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్ రావు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. 2015 నూతన సంవత్సర శుభ సందర్భంగా నా ప్రియమైన కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరికీ శుభాకాంక్షలు అందజేసుకుంటా ఉన్నాను. 2015 నూతన సంవత్సరం కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, కార్మికులకు, వ్యవసాయదారులకు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా, రైతులు, కార్మికులందరూ కూడా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత అన్నీ కలగజేయాలని చెప్పి భగవంతుని మనసారా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా 2015 సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందజేసుకుంటా ఉన్నాం. ఈరోజు 3 జనవరి 184వ శ్రీమతి సావిత్రిబాయి పూలే యొక్క
జయంతోత్సవం కూడా. సావిత్రిబాయి పూలే గారంటే మహిళా అభ్యున్నతి కోసం, మహిళల చదువుల కోసం, వాళ్ళకి సముచిత స్థానం సమాజంలో ఉండాలని చెప్పి ఎన్నో దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈరోజు మహిళకి ఒక సాధికారత కానీ ఒక అక్షరాస్యత కానీ ఉన్నదంటే ఆ రోజు ఆమె ఎన్నో బాలికల పాఠశాలలు ముఖ్యంగా పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించి అహిర్నిశలో మహిళే అభ్యున్నతే తన ధ్యేయం అని చెప్పి ఈరోజు మన అందరం కూడా మహిళలకి సముచిత గౌరవిస్తున్నామంటే ఆమె పెట్టినటువంటి భిక్షగా మనం అందరం కూడా ఈరోజు ఆమెను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీమతి సావిత్రిబాయి పూలే గారంటే మహాత్మా జ్యోతిరావు గారి పూలే యొక్క సతీమణి గారు. ఆయన పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్నంతా కూడా పోరాటం చేసి పేదలకి ఈరోజు అన్నిట్లో ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా ఆయన సహచర్యంతో ఎన్నో మంచి కార్యక్రమాలు రాజ్యాంగపరంగా మనందరూ కూడా ప్రసాదించడం మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు మనందరం కూడా ఆ మహానుభావుల్ని స్మరించుకుంటూ ఈ నూతన సంవత్సరంలో వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని మనందరం ఐకమత్యంతో కలిసి ఉండాలని, భారతదేశంలో అంతర్భాగమై మనందరం కూడా అభివృద్ధి సాధించాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఎంతో ప్రేమాభిమానాలు పంచినటువంటి నా కావలి నియోజకవర్గ ప్రజానీకానికి ఈ నూతన సంవత్సరం శుభ సందర్భంగా మరొక్కసారి నేనంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో చేసినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం అందజేయాలని చెప్పి పేదలందరూ కూడా ఆయన అభిమానాన్ని చూరగలాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కావలి పట్టణ పరిధిలోని ముస్నూరులో ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాలలో శనివారం ది పూర్ పీపుల్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి సేవలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ది పూర్ పీపుల్ వాలంటరీ అసోసియేషన్ అధ్యక్షులు చేవూరి చిన్న, సభ్యులు ఎస్డి గనీభాష, వరప్రసాద్, అబీద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖాజా రెహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మొట్టమొదటిగా దళిత మహిళలు చదువు నేర్చుకున్న మహాతల్లి మన సావిత్రిబాయి జ్యోతిరావు పూలే. ఎందువల్లంటే ఆ రోజుల్లో దళితులకి అంటరాని వారిగా చూసేవాళ్ళు. ఎటువంటి ఎక్కడ కూడా దేవాలయాల్లో కానీ విద్యలో కానీ దేంట్లో కూడా వాళ్ళకి ప్రవేశం అనేది లేదు. అలాంటి పరిస్థితులలో తన భర్త అడుగుజాడల్లో జ్యోతిరావు పూలే వారి సహకారంతో ఆమె భర్త మొట్టమొదటిగా భారీ నుండే విద్యను నేర్పించి దళితుల్లో ఒక చైతన్యవంతులుగా అందరినీ తీసుకురావడం కారణం మన జ్యోతిరావు పూలే సతీమణి మహిళ, తొలి మహిళ మరియు ఉపాధ్యాయురాలుగా ఆమె చేసి మహిళలకి ప్రత్యేకంగా మహిళలకి విద్యను అందించిన మహా వ్యక్తి మన సావిత్రిబాయి జ్యోతిరావు పూలే. అలాంటి వ్యక్తిని మనం ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆమెను మనం స్మరించుకోవటం మన అదృష్టం. ఎందువల్లంటే ప్రతి నాయకులు పుడతారు, చనిపోతుంటారు. కానీ ఇన్ని సంవత్సరాలు ఆమె చనిపోయినా కూడా మనము ఆమెని జ్ఞాపకం ఉంచుకొని ఈ విధంగా స్మరించుకోవటం, ఆమె చేసిన జ్ఞాపకాలన్నీ, ఆమె చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం ఒకసారి మళ్ళీ మెమరీ చేసుకోవటం అనేది మనం చేసుకున్న అదృష్టం అన్నమాట. మీరు ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మీకు ప్రభుత్వ పరంగా మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు వస్తున్నాయి. అదేవిధంగా మాలాంటి స్వచ్ఛత సంస్థలు కూడా మీకు చేతులిస్తూ మీకు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యని ఎప్పుడైతే మనం విద్య అభ్యసిస్తామో ఎదుగుదలలో కూడా మన దేశానికి కూడా మీరు అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్య నేర్చుకోవాలని
క్రమశిక్షణతోటే ఉండాలని తెలియజేస్తూ ఈరోజు మనందరం కూడా ఇక్కడ చేరి సావిత్రిబాయి పూలే గారి జయంతిని చేసుకోవటం ఎంతో మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఈరోజు మీరందరూ కూడా మనందరం కూడా పిల్లలైతేనేమి మనందరైతేనే కూడా చదువుకుంటున్నారంటే, ముఖ్యంగా మహిళలు చదువుకుంటున్నారంటే ఆమె పెట్టిన భిక్షే. ఒకప్పుడు శూద్రులు చదువుకి దూరంగా ఉండేవాళ్ళు. శూద్రులకి చదువుకోవటం అది ఒక నేరంగా కొంతమంది వ్యతిరేకించేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో పూలే గారు ఆయన చదువు రాని ఆమెను 8 సంవత్సరాలకే వాళ్ళకి వివాహం జరిగింది, బాల్య వివాహం జరిగింది. కానీ ఆమెని అనేక విధాలుగా చదువు నేర్పించి ఆమెను మంచి విద్యావంతురాలుగా చేసి అనేక మందికి పిల్లల్ని, చిన్న చిన్న పిల్లలైతేనేమి వితంతువులైతేనేమి వీళ్ళందరికీ కూడా విద్య నేర్పించడానికి ఆమెకి చదువు నేర్పించి అనేక మందికి విద్య నేర్పించారు మహిళలకి. పిఈపిసి డైరెక్టర్ దివాకర్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. స్థానిక ఏవిఎం ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బీతా మస్తాన్రావు, పలువురు ప్రముఖులు హాజరై దివాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో భాగంగా పాస్టర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లకు సర్టిఫికెట్లను అందజేశారు. చేస్తామన్నటువంటి మీ యొక్క నిశ్చయితను బట్టి ఈరోజు ఇంతమంది ఎదుట మీరందరూ కూడా దేవుని చేత పిలువబడినటువంటి వారిని దేవుని యొక్క పరిచర్య నమ్మకముగా చేయుచున్నారని పాస్టర్ జేడీడీ దివాకర్ గారు అలాగే ఆర్డినేషన్ కౌన్సిల్ బాగా ఆలోచన చేసి వారి రికమెండేషన్ ప్రకారంగా ఈరోజు మీకు అభిషేకం ఇవ్వాలని ప్రార్థన పూర్వకంగా మేము సిద్ధపడినాం. కాబట్టి చెప్పాలి, సంఘ కాపులు అందరు కలిసి చెప్పాలా, సంఘ కాపులారా దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటకు గాను ప్రభువైన యేసు క్రీస్తు మిమ్ములను తన సేవకై పిలిచినాడని మీరు అంగీకరించుచున్నారా? పవిత్ర
పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ భయతోనూ ఈ పరిచర్య నిలుపబడకుండా నిమిత్తము దేవుని పరిచారకులై ఉండును ఉత్తరవాదత్వం అంగీకరించురా. అనంతరం మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్రావు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో దివాకర్ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. కుష్ఠవ్యాధిగ్రస్తులను ఆదరిస్తూ వారికి సేవలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఎంతో సేవా కార్యక్రమంలో ధరిస్తున్నటువంటి శ్రీ దివాకర్ గారు ఆయన పుట్టినరోజు కాదు ఈరోజు, పేదల పుట్టినరోజు. ఎందుకంటే జన్మదినాలు ఇళ్లలో ఏదో హోటల్లో జరుపుకునేటువంటి ఈ రోజుల్లో పేదల మధ్యలో అందరూ ఎంతో అనారోగ్యానికి గురైనటువంటి కొంతమంది రోజుల సాహిత్యంలో ఈ కార్యక్రమాన్ని ఎక్కడి నుంచో పలు ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మత పెద్దల యొక్క సమక్షంలో అదేవిధంగా కావలి ప్రజల మధ్యలో జరుపుకోవడం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎంతో సంతోషంగా ఉంటూ వారిని ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తుంటా ఉన్నా. నేను రాజకీయాల నుండి సేవ చేయాలని కోరుకుంటే సోదరుడు ఆయన మతంలో ఉంటూ మిషనరీ సంస్థల ద్వారా 10 మంది పేదలకి ఆయన ఒక కేవలం క్రైస్తవ మత పేదలకే కాకుండా అందరూ కూడా ఎంతో అమూల్యంగా ఉంటూ ప్రతి ఒక్క ప్రేమాభిమానాన్ని కావు పట్టణాలు కానీ జిల్లాలు కానీ పొందుతూ ఆయన్ని ఈ రోజు మేమందరం గౌరవించడానికి సందర్భం వచ్చినందుకు మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. మానవుడికి ఒక మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం చేయడం సహాయ కార్యక్రమం మనం మానవ జన్మలో ఒక భాగంగా ఉంటూ భగవంతుడికి మనందరం నివాళులు అర్పించే విధంగా ఉండేదానికి మనందరం కూడా నివాళులని చెప్పి కోరుకుంటూ నేను ఈ సందర్భంగా ఈ 40 సోదరుడి దివాకర్ గారి జన్మదిన సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. నేను కూడా ఒక 3 గ్రామాలను దత్తత తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ పెట్టింది. దానికి ఏంటంటే పేద గ్రామాలు, అది గ్రామాలంటే మెయిన్ గ్రామాలు కాదు, ఎక్కడైతే దళితులు పేదలు నివసిస్తుంటారో ఆ గ్రామాలను దత్తత తీసుకునేటువంటి ఒక మంచి పథకం వచ్చింది. దాంట్లో బాగా నేను ఎస్టీలు యానాలు మట్టడు వర్గానికి చెందినవాడు సింగపేట ఉండేటువంటి గ్రామాన్ని ఆ గ్రామం వాళ్ళ యొక్క పెద్దల సమక్షంలో నేను కూడా దత్తత తీసుకున్నాను. అదేవిధంగా మళ్ళీ జోలపల్లి గ్రామాన్ని, చెన్నరాయనపల్లి గ్రామాన్ని, నా సొంత గ్రామైనటువంటి ఇష్టపల్లి 3 గ్రామాన్ని, మొత్తం సింగపేట 4 గ్రామాన్ని నా సొంత నిధులతో వాడు నా శక్తి మీద వాటిలో కాలనీలు మాత్రం ఎక్కువగా వాటిని ఏ విధంగా ఆదర్శ గ్రామాలుగా చేయాలని చెప్పి ఒక సదుద్దేశంతో రాజకీయాలకు అతీతంగా దత్తత తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ జన్మదిన శుభ సందర్భంగా మన దివాకర్ గారు ఎంతో మంది పేదలకు సహాయం చేయడంతో పాటు ఒక గ్రామాన్ని నమ్మకాన్ని మన దేవరామ్ గారి యొక్క అదేవిధంగా దారుణ గారి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం మీరు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంలో మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఏవిఎం విద్యా సంస్థల అధినేత దివాకర్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎస్పీ మోహన్ రావు, వైద్యుల ప్రభాకర్ నాయుడు, మున్సిపల్ చైర్పర్సన్ అలఖ్య మాట్లాడారు. భరత్ గారికి మరియు దివాకర్ గారికి నా నమస్కారాలు. వేద మస్తానరావు గారు, దివాకర్ గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళ పెద్ద మనసు అందరూ గౌరవించాలి. ఈ సందర్భంగా దివాకర్ గారికి మీ అందరి సమక్షంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు పునర్జన్మనిచ్చిన వ్యక్తి పాస్టర్ గిరిజీ దివాకర్ గారు. మరి కావలి నడిబొడ్డున ఉన్న ఏబిఎం కాలేజ్ ఖాళీగా ఉంటే నన్ను పిలిచి, డాక్టర్ గారు మన ఇద్దరం కలిసి
సామాన్య ప్రజలకు ఉన్నతమైన ఆరోగ్య సేవలు, మరి నాణ్యతమైన ఆరోగ్య సేవలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మనం అందిద్దాం, మీరు హాస్పిటల్ను డెవలప్ చేయండి అని తను ఆ రోజు నాకు చేయూతనిచ్చి ఈ రోజు కూడా అదే దృక్పథంతో ఆయన నాకు అండగా నిలిచి ఈరోజు గుండెమడుగుల దేవదానం మెమోరియల్ హాస్పిటల్లో ఆయన ఆధ్వర్యంలో సామాన్య ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామంటే నిజంగా కావలి ప్రజానీకం, కావలి నియోజకవర్గ ప్రజానీకం మన డిడిడి దివాకర్ గారికి ఎంతో రుణపడి ఉన్నాం. ఈరోజు కావలి పట్టణానికి ఎంతో మంచి శుభదినం. అలాగే ఏదైనా ఒక మంచి పని చేయాలి అని అంటే దానికి కావాల్సింది మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసు ఉన్న వ్యక్తుల్లో మొదటిగా శ్రీ దివాకర్ గారు, అలాగే మా బిఎంఆర్ సార్ గారు. మనం మంచి పని చేయాలంటే జీవించడానికే పని చేయాలి అంటే బాగుపడుతుంది. మనం చేసే ప్రతి పనిలోనే జీవిస్తేనే ఆ బంగారం పుడుతుంది. అట్లా ప్రతి ఒక్కరు మంచి పనులు చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే చైర్పర్సన్ గా నేను ప్రజల కష్టాల్లో వాళ్ళకి వెళ్ళుంటుంది, వాళ్ళ కష్టాలు తీరుస్తూ మా బిఎంఆర్ గారి సహకారంతో అందరికీ ముందుంటారని చెప్పండి నేను కోరుకుంటున్నాను. పేద ప్రజలకు సేవ చేయడంలోనే అసలైన తృప్తి ఉంటుందని అన్నారు ఏబిఎం సంస్థల అధినేత దివాకర్. స్థానిక ఏబిఎం కాంపౌండ్ లో శనివారం ఆయన జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఆలోచించి బాగా ధైర్యంగా ఆలోచించి ప్రార్థన చేసి మీకు రాష్ట్రం పెట్టుకుంది మీకు ఇస్తాను, మీకు నీళ్ళు ఇస్తాను ఇప్పుడు సంతోషంగా వారికి అందరి నష్టపోయే పనులు చూశాను. ఈరోజు కళా పట్టణంలో ఉన్నతమైన హాస్పిటల్ ఈరోజు అంబులెన్స్ చిన్న అంబులెన్స్ చాలా అంబులెన్స్ ఉంటాయి కదా, అంబులెన్స్ ఉంటాయి. ఈ ఇంటికి అంబులెన్స్ ఇది చాలా కాస్ట్లీ అంబులెన్స్ అయ్యింది సార్. ఇలా ప్రయోజనం చెప్పారు అంటే మాకు ప్రయోజనాలు చూపించే శరీరంలో తెలియజేస్తున్నాను, వారు చేస్తున్న పరిశ్రమలో తెలియజేస్తున్నాను. వారిని మొదటి భార్య ప్రయోజనాలు మేము భార్య సమయంలో మేము నాయకులు రాకున్నాను. నేను మాకు నేను ఎలా ప్రొటెక్ట్ చేసేదంటే ఒక కన్న తల్లి బిడ్డను ఎలా ప్రొటెక్ట్ చేస్తుంటాడో అలా నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. గౌరవ హాస్పిటల్ తెస్తుంది నాకు పరిచయం చేసిన వ్యక్తి కాబట్టి అలాగే శివాన్ని చెప్పడం నేను గౌరవ హాస్పిటల్ రోజుంటే శివగారు నన్ను రఘువారు ప్రతి దినం ఉదయం సాయంత్రం ఉదయం వచ్చి రాజీ చేసేట వరకు కూడా నేను వ్యక్తి కాబట్టి ఆ కుటుంబ సభ్యుల్ని ఆ కుటుంబంలో బిడ్డల్ని డాక్టర్ గారిని నిరభ్యంగా తెలియపరుస్తున్నాను. అలాగే యూనివర్సిటీ గారిని చెప్పమని చెప్పాను. ఏబిఎం సంస్థల అధినేత దివాకర్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు బీతా మస్తాన్ రావును ఘనంగా సన్మానించారు. దివాకర్ ఆయన కుటుంబ సభ్యులు గజమాలతో బిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.